Hello everyone, how are you all? Welcome back to my English library. ఈ వీడియోలో మనం want to, need to ఈ రెండింటి యొక్క డిఫరెన్సెస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. చాలా వరకు మనం అనుకుంటాం ఈ రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి లేదు అని. అయితే ఈ రెండింటికి మీనింగ్లో పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, కానీ వీటిని వాడేటటువంటి విధానాన్ని బట్టి మన యొక్క ఇంటెన్షన్ ఎదుటి వ్యక్తికి అర్థమవుతుంది. అంటే ఇప్పుడు వాంట్ అని వాడితే నా ఇంటెన్షన్ ఒకలా ఉంటుంది, అండ్ నీడ్ టు వాడినప్పుడు నా ఇంటెన్షన్ వేరేలా ఉంటుంది. అంటే మన యొక్క ఎమోషన్ అనేది క్యారీ చేయడంలో, ఎదుటి వ్యక్తికి క్యారీ చేయడంలో డిఫరెన్సెస్ అనేవి కనిపిస్తాయి. ఇక్కడ నీడ్ టు అంటే సంథింగ్ దట్ వీ మస్ట్ హ్యావ్ ఫర్ అవర్ లైఫ్, అంటే మనం బ్రతకడానికి కొన్ని అవసరాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పడం కోసం మనం నీడ్ టు అనేది వాడతాం. అదేవిధంగా వాంట్ టు అనేది మన యొక్క డిజైర్స్ గురించి చెప్పడం కోసం, సంథింగ్ దట్ వీ విష్ టు హ్యావ్ ఫర్ అవర్ కంఫర్ట్, అంటే మన యొక్క సౌకర్యం కోసం కొన్ని కావాలని కోరుకుంటాం, వాటి గురించి చెప్పడం కోసం వాంట్ టు అని వాడతారు. సింపుల్గా చెప్పాలంటే నీడ్ టు అనేది నెసెసిటీస్కి అండ్ వాంట్ టు అనేది డిజైర్స్ని ఎక్స్ప్రెస్ చేయడం కోసం వాడతారు. ఇక్కడ ఎక్కువ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు నేను క్లాస్ రూమ్లో ఉన్నాను, క్లాస్ రూమ్లో క్లాస్ వింటూ ఉన్నాను. నేను క్లాస్ వింటూ ఉన్నప్పుడు నాకు వాష్రూమ్కి వెళ్ళాల్సినటువంటి ఎమర్జెన్సీ వచ్చింది. ఇప్పుడు నేను పర్మిషన్ అడగాలనుకున్నప్పుడు 2 వేస్లో అడగచ్చు. ఆ 2 వేస్ 2 ఇంపాక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమైనా అడగచ్చు అంటే ఐ వాంట్ టు గో టు వాష్రూమ్ అని అడగచ్చు టీచర్ దగ్గరికి వెళ్ళి, లేదా ఐ నీడ్ టు గో టు వాష్రూమ్ అని అడగచ్చు. అయితే ఇప్పుడు ఐ వాంట్ టు గో టు వాష్రూమ్ అంటే ఎదుటి వ్యక్తికి ఏమర్థం అవుతుంది? వీడికి నా క్లాస్ బోర్ కొడుతుందిగా, మనం వీడికి క్లాస్ ఎగ్గొట్టడం కోసం వాష్రూమ్కి వెళ్ళాలనుకుంటున్నాడు అని అతనికి అర్థమవుతుంది. సో మే నాట్ గెట్ ద పర్మిషన్. అండ్ నెక్స్ట్, ఇన్ కేస్ ఐ యూస్డ్ నీడ్ టు అని వాడాను అనుకోండి, ఐ నీడ్ టు గో టు వాష్రూమ్ అన్నాను అనుకోండి, అప్పుడు టీచర్కి నా యొక్క నెసెసిటీ, ఎమర్జెన్సీ అర్థమవుతుంది. సో మే గెట్ ద పర్మిషన్. ఇక్కడ డిఫరెన్స్ ఎక్కడుంది అంటే వాంట్ అనేది మన యొక్క ఆలోచన చెప్తుంది, నీడ్ అనేది మన యొక్క అవసరం గురించి చెప్తుంది. దట్స్ ద డిఫరెన్స్ ఆఫ్ దీస్ టూ. అండ్ ఇంకా అర్థం కాలేదా? అయితే ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఒక వ్యక్తి ఎప్పుడు వాటర్లో పనిచేస్తాడు, అది అతను షిప్ పైన పనిచేస్తూ ఉండొచ్చు. అతని లైఫ్ కొన్నిసార్లు రిస్క్ ఉన్నప్పుడు, థ్రెట్ ఉన్నప్పుడు తన లైఫ్ని సేవ్ చేసుకోవడం కోసం స్విమ్మింగ్ అనేది తనకి అవసరం. సో ఈ నీడ్స్ టు లెర్న్ హౌ టు స్విమ్, అది అతని అవసరం. సో హీ నీడ్స్ టు లెర్న్ హౌ టు స్విమ్. అదే ఇప్పుడు నా గురించి చెప్తాను అనుకోండి, నేను స్విమ్మింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను, నాకు అవసరం కాదది, కానీ ఇప్పుడున్నటువంటి అది ఒకప్పుడు అవసరం రావచ్చేమో, కానీ ఇప్పుడు నాకు అది నా ఆలోచన, నా కోరిక. సో దేర్ ఐ కెన్ సే ఐ వాంట్ టు లెర్న్ హౌ టు స్విమ్ అని చెప్తాను. ఇది డిఫరెన్సెస్ ఆఫ్ నీడ్ టు, వాంట్ టు. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇన్ కేస్ స్టిల్ ఎ డౌట్, please do comment below and get your questions answered. Feel free to talk to us through comment box. Have a nice day. Happy learning. See you soon in the next video.